వరంగల్కు మహర్దశ పట్టబోతోందా? హైదరాబాద్కు ధీటైన రీతిలో ఓరుగల్లు నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ నగరానికి త్వరలో ఎయిర్పోర్టు రాబోతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ అభివృద్ధికి తాము చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. వరంగల్లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. టెక్స్టైల్ పార్క్ త్వరలోనే అందుబాటులోకి రానుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్లో మెడికోవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్కు మహర్దశ పట్టబోతోందా? హైదరాబాద్కు ధీటైన రీతిలో ఓరుగల్లు నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ నగరానికి త్వరలో ఎయిర్పోర్టు రాబోతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ అభివృద్ధికి తాము చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. వరంగల్లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. టెక్స్టైల్ పార్క్ త్వరలోనే అందుబాటులోనికి రానుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్లో మెడికోవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, వరంగల్ కు మహర్దశ పట్టబోతోందా? హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేయబోతున్నారా? తెలంగాణలో కూడా రెండవ అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాను మొత్తం అభివృద్ధి చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అభివృద్ధి చేయాలని చెప్పి సూచించారు. అదేవిధంగా ఇక్కడ వరంగల్ హెరిటేజ్ సిటీగా, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయాలంటూ కూడా అధికారులకైతే సూచించారు. మరోవైపు దీనికి సంబంధించిన భూసేకరణ కోసం నిధులకు కూడా సంబంధించిన పూర్తి వివరాలను కూడా అందించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ రోజు మాత్రం వరంగల్ ఉన్నటువంటి ఇటు వరంగల్, హన్మకొండ సంబంధించిన రెండు జిల్లాల పర్యటన కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అయితే వరంగల్ నగరానికి చేరుకోవడం, కాకతీయ టెక్స్టైల్ పార్క్ సందర్శించారు. అక్కడ సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్టు తదితర, అదేవిధంగా రోడ్డుకు సంబంధించినటువంటి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి దీంట్లో కూడా దృష్టి సారించారు. ప్రముఖంగా చూసుకుంటే మాత్రం వరంగల్ సంబంధించినటువంటి మామూలు ఎయిర్పోర్ట్ ను కూడా తీసుకురావాలని చెప్పి దాంట్లో కూడా సూచించారు. అదేవిధంగా దీనికి సంబంధించిన భూసేకరణ కూడా పూర్తి చేయాలి. వెంటనే కూడా దీనికి సంబంధించిన నిధులు కూడా సమకూర్చాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఓరుగల్లు వాసుల చిరకాల వాంఛగా ఉన్నటువంటి మామూలు ఎయిర్పోర్ట్ కూడా మరి కొద్ది రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కూడా మామూలు ఎయిర్పోర్ట్ కంట వస్తే మాత్రం ఇక్కడ వరంగల్ సంబంధించిన టెక్స్టైల్ పార్క్స్ కి సంబంధించినటువంటి ఎక్కువ కూడా కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి వరంగల్ కోసం అభివృద్ధి సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు కూడా చేయాలంటే కూడా ఒక రివ్యూలో సూచించడం జరిగింది. మరోవైపు వరంగల్ నగర అభివృద్ధిపై కూడా ఇక్కడ నుంచి కూడా ప్రతి 20 రోజులకు ఒకసారి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నగర అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని సహాయ సహకారాలు కూడా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ దశగా కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలి. అదేవిధంగా అధికారులతో కూడా ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవేళ సకాలంలో మాత్రం అభివృద్ధి జరిగే దిశగా అయితే కూడా ఇటు ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో కూడా వీరందరూ కూడా సకాలంలో పూర్తి చేయాలని కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనుకున్నట్టు వరంగల్ ను అభివృద్ధి చేస్తే తెలంగాణకు రెండో రాజధానిగా కూడా చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కూడా అతి కొద్ది కాలంలో కూడా హైదరాబాద్ కు ధీటుగా కూడా వరంగల్ నగరం అభివృద్ధి చెందుతుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రైస్ సిటీస్ గా ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కూడా దీనికి ఉండటం, అదేవిధంగా రోడ్డు వ్యవస్థ, అదేవిధంగా రైల్వే వ్యవస్థ ఉండటం, అదేవిధంగా మామూలు గతంలో ఉన్నటువంటి మామూలు ఎయిర్పోర్ట్ కూడా పునర్దశ జరిగితే మాత్రం మరి ఎక్కువ కూడా కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ
మెగా టెక్స్టైల్ పార్కు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో 20 కంపెనీలకు పైగా ఇక్కడ ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లేకపోవడంతో కూడా కాస్త వెనక్కి తగ్గారు. కానీ ఒకవేళ మరోసారి మాత్రం మామూలు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ ప్రారంభం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎక్కువ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వరంగల్ నగరానికి ఎక్కువ పేరు ఉండటం, అదేవిధంగా హెరిటేజ్ సిటీగా ఉండటం, ఇక్కడ ఒకటి ప్రముఖంగా ఉన్నటువంటి కాకతీయులు ఉన్నటువంటి ఆలయాలు ఉండటం, ఈ నేపథ్యంలో కూడా ఎక్కువ హెరిటేజ్ గా ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టూరిజం సంబంధించినటువంటి సిటీగా ఉండటం ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువ కూడా ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి త్వరలో కూడా వరంగల్ నగరాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకైతే కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ అభివృద్ధి. కాబట్టి తెలంగాణలో మాత్రం మరో రెండవ రాజధానిగా వరంగల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా వరంగల్లో టెక్స్టైల్ పార్క్ అందుబాటులోకి వస్తే ఏ మేరకు ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉంది? అంటే దాదాపుగా చూసుకుని మాత్రం ఇక్కడ నుంచి వరంగల్ టెక్స్టైల్ పార్క్ మాత్రం అభివృద్ధి చెందడం మాత్రం దాదాపుగా 40,000 నుంచి 50,000 మంది పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశం కల్పించడం, అదేవిధంగా లక్షల సంఖ్యలో కూడా పరోక్షంగా ఉద్యోగ అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ విస్తీర్ణం, అదేవిధమైనటువంటి కంపెనీల నేపథ్యంలో కూడా దాదాపుగా ఇప్పటికే కొన్ని కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో కూడా మరికొన్ని కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా పరోక్షంగా కూడా ఉపాధి కల్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.